దేవుని మాటగా యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి సొసైటీలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మాకే జ్ఞానం తెలుసనో, లేదంటే మా దగ్గరే ఎంతో పాండిత్యము ఉందనో అని చెప్పేసి రకరకాలైనటువంటి విచ్చలవిడి బోధనలు బోధిస్తూ ఉన్న సందర్భంలో దేవుడే సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తనంతట తానుగా బోధించేవాడు తన స్వనీతిని బట్టి స్వకీయ మహిమను వెతుక్కుంటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువు వారు మాత్రము తన్ను పంపినటువంటి తన తండ్రి మహిమను వెతుకువాడిగా ఉన్నాడు. అందుకే ఆయన సత్యవంతుడయ్యాడు, సజీవుడుగా ఉన్నాడు. ఏ దుర్నీతి ఆయనలో కనుగొనబడలేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అటువంటి దేవుడు, అటువంటి సజీవుడైన దేవుణ్ణి మనం వెంబడించే వారమేగా ఉండాలి, కానీ తోడేళ్ళు వంటి బోధనలు వెంబడించే వారముగా ఉండకూడదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.